ప్రపంచ రాజకీయాలు ఒడిదొడుకుల్లో ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు దేశాలను అస్థిరతలోకి నెట్టేస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లా అమలుకు దేశాధినేత యూన్ చేసిన ప్రయత్నం ఆయన పదవికే సంకటం తెచ్చింది. అటు ఫ్రాన్స్లో ప్రధానమంత్రి ఏకంగా తన పదవినే కోల్పోయారు. ఎందుకిలా? అసలేం జరుగుతోంది? వాచ్ ఇట్. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. మితివాద అతివాద చట్టసభ సభ్యులు ఒకటై ప్రధానమంత్రిని పదవి నుంచి దించేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఘటనతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ చరిత్రలో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలవనున్నారు. ఆయన ఈ పదవిలో 3 నెలలు మాత్రమే ఉన్నారు. గడిచిన 60 ఏళ్లలో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. ఆ దేశ పార్లమెంటులో మొత్తం 577 ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి. అవిశ్వాస తీర్మానానికి తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా మారైన్ లే పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది. ప్రధాని మిచెల్కు వ్యతిరేకంగా భారీగా ఓట్లు నమోదయ్యాయి. దీంతో బార్నియర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ను కలిసి తన రాజీనామా సమర్పించారు. గత జూలైలోని అధ్యక్షుడు మెక్రాన్ ప్రధానిగా బార్నియర్ను నియమించారు. 3 నెలలకే ఆయన పదవిని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు 34 ఏళ్ల గాబ్రియల్ అట్టెల్ జులైలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఏడాదిలోనే 3వ ప్రధాని నియమించడం మెక్రాన్ కు సవాలుగా మారనుంది. అధ్యక్షుడు మెక్రాన్ 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.